అనర్థలక్షణ సుత్తంలోని అనాత్మ భావన గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూడండి, ఈ బౌద్ధ బోధనంతా ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, ప్రతిదీ మారిపోతూ ఉంటుందని మనందరికీ తెలుసు కదా. కాని ఆ నిజాన్ని పుస్తకాల్లో చదివి వదిలేయకుండా మన అనుభవంలోకి తెచ్చుకోవటం ఎలా? సరే, దీనికి 3 కీలకమైన పాయింట్సున్నాయి. మొదటిది చాలా సింపుల్ లాజిక్. బుద్ధుడేమంటారంటే, నిరంతరం మారే ఏ వస్తువైనా చివరికి మనకు అసంతృప్తిని మిగులుస్తుంది. మరి అలాంటప్పుడు దాన్ని పట్టుకుని ఇది నేను, ఇది నాది అని ఎలా అనగలం చెప్పండి? అనలేం కదా. బేసిక్గా ఇదే అనాత్మ యొక్క ఫండమెంటల్ ఐడియా. సరే, ఇది థియరీగా బావుంది, కాని దీన్ని మనం నిజంగా ఫీలవడమెలా? ఇక్కడే వస్తుంది మన రెండో పాయింట్, మీ శ్వాస. అవును, మీ శ్వాస. ఆనాపానాసతి అంటారు గదా, అంటే మన శ్వాసపై దృష్టి పెట్టడమన్నమాట. ఒక్క క్షణం గమనించారంటే మీ శ్వాస లోతు, దాని వేగం, ఆ ఫీల్ ఏది ఒక్కలా ఉండదు. ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఆ మార్పును గమనించడమే అనిత్యాన్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడం. ఇక ఫైనల్ పాయింట్, ఇది ఒక రకంగా వార్నింగ్ లాంటిది. ధ్యానంలో బాగా లోతుకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ అద్భుతమైన అనుభవాలు, విజన్స్ లాంటివి రావచ్చు. అయితే సుత్తం చాలా క్లియర్గా చెప్తుంది, అవి కూడా వచ్చిపోయే మేఘాలు లాంటివే అని. అంటే అవి కూడా పర్మనెంట్ కాదనమాట. వాటికి అతుక్కుపోయి అవేదో గొప్పవని అనుకుంటే చివరికి మిగిలేది నిరాశే. సో ఒక్క మాటలో చెప్పాలంటే, మన శరీరం దగ్గరనుంచి మన ఆలోచనల వరకు అన్నీ నిరంతరం మారుతూనే ఉంటాయి. ఈ నిజాన్ని మనం గ్రహించినప్పుడే వాటిపై ఆధారపడటం వల్ల వచ్చే బాధల నుండి బయటపడగలం.